ఇంకో సీటు అమ్మేశారు పవన్ కళ్యాణ్. పాలకొండ స్థానాన్ని టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు అమ్మేశారు. దానికి ముందు శంఖంలో తీర్థం పోసినట్లు నిమ్మకను జనసేనలో చేర్చుకుని ఆ వెంటనే టికెట్ను నిమ్మక చేతిలో పెట్టేశారు. ఏళ్ల తరబడి జనసేన కోసం కష్టపడ్డ వారిని కాదని టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు అమ్ముకోవడంలో పవన్ కళ్యాణ్ మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారని రాజకీయ వ్యాపారులు అంటున్నారు. చేతిలో మైక్ పెడితే డ్రగిస్ట్లా పూనకంతో ఊగిపోతూ నీతులు వల్లించే పవన్ కళ్యాణ్ ఇలా టీడీపీ వారికి టికెట్లు అమ్ముకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నారు. గిరాకీ కుదిరింది, మరో సీటు అమ్ముకున్నారు పవన్. ఈసారి కూడా గిరాకీ టీడీపీ నుంచే వచ్చింది. పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను కట్టబెట్టారు. తన వాటా కింద వచ్చిన అసెంబ్లీ సీట్లను పవన్ కళ్యాణ్ మంచి రేటుకు అమ్ముకుంటున్నారని జనసేన నేతలే దుయ్యబడుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పాలకొండ సీటును మంచి బేరానికి తోసేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా పాలకొండ సీటును జనసేనకు కేటాయించారు చంద్రబాబు. ఈ సీటును జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ స్థానిక టీడీపీ నేతలు మండిపడ్డారు. గత ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసిన నిమ్మక జయకృష్ణకు 54,000 పైచిలుకు ఓట్లొస్తే జనసేనతో పొత్తు పెట్టుకున్న సిపిఐకి 3,000 పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో జనసేనకు ఎలా ఇస్తారని టీడీపీ నేతలు నిలదీశారు. ఒకవేళ జనసేనకే ఇస్తే నిమ్మక జయకృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటారని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. టీడీపీ దెబ్బతినకుండా ఉండాలంటే జనసేనను లాగిపెట్టి కొట్టాలి. చంద్రబాబు అదే చేశారు. నిమ్మక జయకృష్ణను తెలివిగా జనసేనలోకి పంపారు. పవన్ తో డీల్ కుదిర్చారు. తెల్లారేసరికి నిమ్మక జయకృష్ణకు పాలకొండ టికెట్ తీసిచ్చేశారు పవన్. దీంతో స్థానిక జనసేన కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. భీమవరంలోనూ ఇదే జరిగింది. భీమవరం సీటును టీడీపీ నుంచి వచ్చిన పులపర్తి రామాంజనేయులకు అమ్మేయటంతో భీమవరం జనసేన నేతలు అవాక్కయ్యారు. అనకాపల్లిలో జనసేన సీట్ ఆశించిన పరుచూరికి జలకొట్టి టీడీపీ అధినేత ఆదేశాల మేరకు జనసేనలో చేరిన కొనతల రామకృష్ణకు టికెట్ అమ్ముకున్నారు పవన్ కళ్యాణ్. అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ ను జనసేనలో చేర్చుకుని చంద్రబాబు చెప్పినట్లుగా టికెట్ ను సమర్పించుకున్నారు. రైల్వే కోడూరులో టీడీపీ నేత అరవ శ్రీధర్ను పిలిచి జనసేన తరపున టికెట్ ను చదివించుకున్నారు పవన్. ఇలా చెప్పుకుంటూ పోతే జనసేనకు కేటాయించిన సీట్లలో 190% పైగా వలస నేతలకే టికెట్లు ఇచ్చారు పవన్. ఈ వైఖరిపై మంటతోనే పోతిన మహేష్ వంటి సీనియర్ నేతలు జనసేనకు గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ అధ్యక్షుడే ఇలా టికెట్లు అమ్ముకుంటే ఇక పార్టీ బతికి బట్ట కట్టేదెలాగా అని కడుపు మండిన జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.